హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టేస్టీ స్నాక్ వచ్చేసి మసాలా పాపెట్. మన ఇంట్లోనే ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు. కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. 1 కప్పు సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయ ముక్కలు కానీ టమాటా ముక్కలు కానీ టేస్ట్ కోసం బాగా సన్నగా తరిగి పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర, 1/2 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, కొన్ని అప్పడాలు. మేము మామూలు అప్పడాలు తీసుకున్నాము. మీరు కావాలనుకుంటే మసాలా అప్పడాలు కూడా వాడుకోవచ్చు. మసాలా మినపప్పడాలు అయితే టేస్ట్గా ఉంటాయి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు. ఆల్రెడీ అప్పడాల్లో ఉప్పు ఉంటుంది కనుక కొద్దిగా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా పొడి. ఇది కూడా మనకు బయట షాపుల్లో దొరుకుతుంది. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో టమోటా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఉప్పు, కారం, చాట్ మసాలా పొడి వేసి నిమ్మరసం పిండుకోవాలి. బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టిన తర్వాత అప్పడం పెట్టి దాని మీద ఒక గిన్నెను ఉంచాలి. అప్పుడే అప్పడం ఫ్లాట్గా ఉంటుంది. గిన్నె తీసి ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపుకి తిప్పాలి. అటు ఇటు బబుల్స్ వచ్చేలాగా కాలనివ్వాలి. కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని మనం కలుపుకున్న మసాలాని కొద్ది కొద్దిగా చల్లుకోవాలి. అంతే, ఎంతో క్రిస్పీగా ఉండే టేస్టీ మసాలా పాపెట్ రెడీ అయిపోయింది.